దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరిగింది. చాలా తృప్తిగా జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. స్వామివారి లడ్డు ప్రసాదం తిన్నారు కదా, ఎలా ఉంది? ఇప్పుడు నెయ్యి వాసన వస్తుంది, చాలా బాగుంది. కానీ లడ్డు కల్తీ అనుకుంటే చాలా బాధ అనిపించింది. మా వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇట్లా కల్తీ చేసి రాని అనేటువంటి బాధ అనిపించింది. మీరు దేవాలయంలో పనిచేశారు అంటే అసలు వెసి తీసుకునే వాళ్ళ పరిస్థితి మరీ అగమ్య గోచరంగా అయితే ఉంది. ఎందుకంటే స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి మహాప్రసాదమైన లడ్డూని, అలాంటిది దాంట్లో జంతువుల కొవ్వు అలాగే జంతువుల కలేబరాల నుంచి వచ్చినటువంటి నూనె కలిసింది అని తెలియగానే ఏమనిపించింది? చాలా బాధ చేసింది, చాలా ఏడుపు కూడా వచ్చేసింది. ఎందుకంటే కొవ్వు అనేది ఒక విధంగా అటువంటి పదం వినే వరకు ఇంకోసారి లడ్డు తీసుకోవాలంటే వెనక ముందు అవుతారు. ఆ వార్తను చూసి కూడా చాలా కలత చెందినాం. ఇలా ఇన్ని సంవత్సరాలు ఇట్లా జరిగిందా అనేటువంటిది కొద్దిగా కలత చెందినాం, చాలా బాధ వేసింది. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది దర్శనం. స్వామివారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ప్రభుత్వ ఏర్పాట్లు అన్ని బాగున్నాయి, బాగా జరిగింది. పాలు అన్ని ఇస్తున్నారు. ప్రసాదం కూడా చాలా బాగుంది, క్వాలిటీ గాను. లడ్డు టేస్ట్ చేశారా? చేసాం ఆల్రెడీ. ఎలా ఉంది రుచి? చాలా బాగుంది, చాలా బాగుంది. గతంలో లడ్డు బాగాలేదండి, క్వాలిటీ బాగా. ఓకే, వైట్ గా ఉండి తెల్లగా. ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది. నెయ్యి ఆ వాసన తెలుస్తుంది. చాలా స్మెల్ బాగుంది, బాగా వస్తుంది. ఓకే, అంటే స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అనగానే అసలు మీకు ఏమనిపించింది? బాధ వేసిందండి. బాధే కదండి మరి. స్వామివారి దర్శనం అయిందా? అయిపోయింది. బాగా జరిగిందా? స్వామివారి అన్న ప్రసాదాలు అన్ని బాగున్నాయా? బాగుంది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగుంది, బాగుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు తిన్నారు, లడ్డు రుచి ఎలా ఉంది? బాగుంది, ముందుకన్నా బాగుంది. ముందుకన్నా బాగుందా? బాగుంది. స్వామివారి దర్శనం అయిందా? అయిపోయిందండి. ఎలా జరిగింది? బాగానే అయింది. కానీ మేము మొన్న 5 నెలలు వచ్చాము. 5 నెలల కన్నా ఈ నెల చాలా సూపర్ గా మంచిగా దర్శనం అయింది. అవునా? 5 నెలలు వచ్చిన దర్శనం, 5 నెలలు వచ్చేటప్పటికి దగ్గర 7-8 గంటలు దర్శనం పడింది. ఇప్పుడు మాత్రం 2 గంటల్లో దర్శనం అయిపోయింది, సర్వదర్శనం. ఓకే, ఇప్పుడు మీరు స్వామివారి ప్రసాదం తిన్నారు కదా, ఎలా అనిపించింది? బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. లడ్డు మాత్రం చాలా బాగుంది. ఈ లడ్డు టేస్ట్ బాగుంది. నెయ్యి సూపర్ క్వాలిటీగా, మంచి క్వాలిటీగా బాగుంది. లడ్డు వాసన, నెయ్యి వాసన గుమ 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 చాలా సూపర్ గా ఉంది. ఓకే, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందంటారు అయితే? చాలా సూపర్, 100% బాగుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు? ఇంత శాడిస్ట్ వాళ్ళు ఉన్నారా? ఇంత కలియుగ వైకుంఠ వాసుడికి కల్తీ నెయ్యి చేసినందుకు చేసిన వాళ్ళకి శిక్షించాలి, శిక్ష పడాలి 100% గా. ఎన్ని కోట్ల మంది, ఎన్ని లక్షల మంది ఈ ప్రసాదం తింటున్నారు. చేపల పేటు, జంతువుల పేటు అన్ని. ఇప్పుడు దేవుడి కూటికి దేనికి వస్తాం? పాప పుణ్యాలన్నీ తగ్గిపోవాలి, మంచి క్షేమంగా ఆయురారోగ్యాల నుంచి, భాగ్యాల నుంచి, సిరి సంపదల నుంచి కుటుంబం అందరూ 100 ఏళ్ళు సుఖంగా ఉండాలని కోట్ల మంది జనాలు మెట్లను నడిచొచ్చి బొట్లెట్టి బోనాలు పెట్టి దేవుడి దర్శనం చేయడానికి వస్తున్నారు. కానీ ఇంత పాప పని చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి. పెద్దనా స్వామివారి దర్శనం చేసుకున్నారా? స్వామివారి దర్శనం చేసుకున్నాం, బాగా అయింది దర్శనం. ఓకే, ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పెద్దయినా? ప్రభుత్వం ఏర్పాటైతే ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఓకే, గత ప్రభుత్వంలో ఎలా ఉంది? ఆ గత ప్రభుత్వం అలాగే ఉంది, దోచుకుంటారు అంతే. ఓకే, దొరికింది. ఇప్పుడైతే అలాంటిది లేదు. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్నప్రసాదం చాలా పోయిన అప్పుడు వచ్చింది, ఇప్పుడు చాలా టేస్ట్ గా ఉంది. కూరలు సాంబార్ మార్చారు. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? లడ్డు రుచి చూసాము, టెస్ట్ చేసాము. టెస్ట్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంది. ఓకే, లడ్డు ప్రసాదం మాత్రం ముందుకు కాదని ఇప్పటికి చాలా టేస్ట్ గా ఉంది. పెద్దయినా ఇంకొకటి, అసలు స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకు ఏమనిపించింది? మాకు బాగా అనిపించింది. స్వామివారి లడ్డు ప్రసాదం ఊళ్ళో తీసుకెళ్ళి అందరికీ ఇస్తాము, ఎవరైనా వచ్చిన వాళ్ళు చాలా ఆనందంగా తీసుకుంటారు. అది కల్తీ అని తెలిసిన తర్వాత కొద్దిగా మనసుకు బాధ అనిపిస్తుంది కదా, అందరికీ బాధ అనిపించింది. అలా చేయకూడదు. లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. లాస్ట్ ఇయర్ మేము వచ్చాం. లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు టేస్ట్ స్మెల్ బాగుంది. యాలక పండు వాసన అంతా బాగుంది. స్మెల్ కూడా బాగుంది. అన్నప్రసాదం చాలా బాగుంది. ముందుకుండా అన్నప్రసాదం ముందుకుండా చాలా బాగుంది. సాంబార్ కానీ, కర్రీ కానీ, దేవుడి ప్రసాదం కానీ అన్నీ చాలా బాగున్నాయి. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అనగానే మీకు అసలు ఏమనిపించింది? అదంటే చాలా తప్పు అనిపించింది. అంటే మేము అందరము వాటి గురించి బాధపడి వస్తున్నాం. మరి అలాంటప్పుడు స్వామివారి ప్రసాదం కల్తీ అయితే మరి ఇంక మాకు ఫలితం ఏంటి? అందుకు మాకు మనసులో వాటి వల్ల శాంతి లేదు. ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాచల్ టౌన్ సార్ మాది. ఇప్పుడు మీరు లడ్డు తీసుకున్నారు ఇక్కడ తిరుపతిలో? తీసుకున్నా సార్, ఫ్రీ దర్శనం వచ్చారు. 5 లడ్లు ఇచ్చారు, క్వాలిటీ చాలా బాగుంది సార్. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు?
అప్పటికన్నా ఇప్పుడు కొంచెం క్వాలిటీ బాగుంది. భక్తుడిగా మరి ఇప్పుడు లడ్డు పట్ల సాటిస్ఫై అంటే మీరు తృప్తి పొందుతున్నారు లేదా? బాగా సంతోషంగా ఉంది సార్. ప్రభుత్వం నుంచి మీకు ఇక్కడ మౌలిక వసతులు ఏదైతే భక్తులు కల్పించే సదుపాయాలు గతంతో పోల్చి ఇప్పుడు మెరుగుపడ్డాయంటే ఏమంటారు? మెరుగుపడ్డాయి సార్. బాగున్నాయి. ఇప్పుడు బాగా అంతా బాగుంది. దర్శనం బాగానే జరిగింది. అంత బాగానే ఉంది. లడ్డు రుచి కావచ్చు, నిల్వ ఉండడం కావచ్చు, అక్కడ గట్టిదనం కూడా అంటే గతంలో పోల్చుకుంటే గట్టిగా ఉండి ఇప్పుడు కొంచెం మెత్తగా ఉంది అంటున్నారు. మంచి నెయ్యి వాడుతున్నట్టు ఏమంటారు దాని గురించి? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగా గట్టిగా ఉంది. ఇబ్బంది ఏం లేదు. ఇది 15 రోజులు 20 రోజులుగా ఉంటుంది. అంతే క్వాలిటీ కూడా బాగానే ఉంది. అప్పటికిప్పటికి అయితే క్వాలిటీలో చాలా తేడా ఉంది. ఇప్పుడు లడ్డు బాగా రుచిగా ఉంది. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము తెనాలి నుంచి వచ్చామండి. లడ్డు గతంలో బాగుందా ఇప్పుడు బాగుంది సార్? అసలుకి గతంలో ఒక స్మెల్ వచ్చేది కాదు, ఎలాంటి మంచి స్మెల్ వచ్చేది కాదు, డ్రై అయిపోయి ఉండేది. ఇంటికి తీసుకెళ్తే ప్రసాదంగా ఎప్పుడు పాతకాలంలో ప్రసాదం ఎలా ఉండేదంటే కనీసం వారం రోజులు తినడానికి పనికి వచ్చేది. ఒక్క రోజులో గడ్డ కడతాం. మంచి ప్రసాదం ఇక్కడ లడ్డు ఇక్కడ ఉంటే కనీసం 100 మీటర్ల దూరంలో వాసన వచ్చేది. అది లేదు. కానీ కల్తీ తక్కువ రేటుకి 300 రూపాయలు చిల్లరకి కోడి చేసి నెయ్యి కిలో రేటు ఇస్తానంటే ప్రభుత్వం మరి గుడ్డిదా? గతంలో పనిచేసిన ఈవో డైరెక్టర్లు మరి ధర్మారెడ్డి వీళ్ళందరూ గుడ్డి ప్రభుత్వంలో ఉండి మరి నెయ్యి 300 రూపాయలకి ఇస్తుంటే ఎలా అనేది కూడా ఎంక్వైరీ చేసుకోవాలి కదా. శ్రీవారి దర్శనం బాగా అయింది. బాగా జరిగిందండి. క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న సౌకర్యాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము మధ్యాహ్నం నిత్యాన్నదానంలో కూడా భోజనం చేసామండి. మేము పలుమార్లు వచ్చాం కానీ ఇవాళ తిన్నంత రుచికరంగా అయితే భోజనాలు ముందు ఉండేవి కాదు. ఇప్పుడు చాలా బాగున్నాయి. దర్శనం కూడా బాగుంది. అందులోనూ లడ్డు మాత్రం బాగా చెప్పుకోవాల్సిన విషయం అండి. క్రితంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది లడ్డు. అప్పటికిప్పటికి తేడా ఏం గమనించారు? తేడా ఏంటంటే అండి రుచి బాగుంది. ప్లస్ వెయిట్, లడ్డు వెయిట్ కూడా క్రితంతో పోలిస్తే ఇప్పుడు బాగుంది. అప్పుడు తీసుకెళ్తే డ్రై అయిపోయి గుళ్ళో నుంచి మన కౌంటర్ లోంచి తెచ్చేటప్పటికే డ్రై ఉండేది. ఇప్పుడు అలా లేదండి. బాగా నెయ్యి వేసినట్టు బాగా ఉంది. గతానికి ఇప్పటికి మీరు తిరుమలలో అన్నప్రసాదం నాణ్యతలో కావచ్చు, అదే విధంగా భక్తులకి క్యూల నుంచి వాళ్ళకి పాలు కూడా ఇస్తున్నారు. వాటన్నిటి సంబంధించిన మార్పులు ఏమేమి గమనించారు మీరు? మేము క్రితం సారి దర్శనానికి వచ్చినప్పుడు మేము ఈ పాలు ఇవన్నీ కొన్నిసార్లు తీసుకున్నాం కానీ అంత నాణ్యత లేవండి. ఇప్పుడు తీసుకున్న దాంట్లో పాలు కానీ ఇప్పుడు లాస్ట్ టైం మేము సాంబార్ అన్నం అటువంటి ఏం తినలేదండి. ఇవాళ ఇప్పుడు మేము పాలు తీసుకున్నాము, సాంబార్ అన్నం తీసుకున్నాము. మొత్తానికి అయితే క్రితంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది. లడ్డు నాణ్యత కూడా చాలా బాగుంది. చాలా సంతోషకరంగా సంతృప్తికరంగా ఉంది. ఇప్పుడు లడ్డు ఎలా ఉంది ఇప్పుడు అసలు మొత్తానికి? ఇది వరకు లడ్డు అంటే బూజెట్ వేసేదండి. పట్టుకెళ్ళిన 2 రోజులకే బూజెట్ వేసేదండి లడ్డు. కానీ ఇప్పుడు చాలా క్వాలిటీగా ఉందండి లడ్డు. చాలా టేస్ట్ కూడా ఉందండి. చాలా టేస్ట్ గా ఉంది. మొత్తం కూడా అన్ని ఫ్రీగా దర్శనాలు అయినాయండి. మాకు 3 గంటల్లో దర్శనం అయిందండి ఫ్రీగా. ఏమన్నా ఇబ్బంది పడ్డారు మరి? అసలు ఏమి ఇబ్బంది పడలేదండి. మాకు అన్ని బాగున్నాయండి. మేము పొద్దున్న 11 గంటలకు లైన్ లో వచ్చామండి. 2:00 దర్శనం అయిపోయిందండి. అన్నప్రసాదాలు చాలా బాగున్నాయండి. అన్ని బాగున్నాయండి. భక్తులు కల్పించే ఫెసిలిటీస్ అంటే సదుపాయాలు ఇవన్నీ కూడా బాగానే అందుతున్నాయి మీకు? అన్ని బాగా ఉంటున్నాయండి. చాలా బాగా అందుతున్నాయండి. ఇది వరకటి మీద 100 రెట్లు బెటర్ కింద ఉందండి. లడ్డు దాని గురించి మీరు ఏమంటారు? అసలు లడ్డు వివాదం క్వాలిటీ అవుతే ఇప్పుడు చాలా బాగుందండి. ఇది వరకు అయితే బాగాలేదండి లడ్డు. మొత్తం పూజ కట్టేసి అలా ఇలాగ అయిపోయిందండి. ఇప్పుడు మాత్రం చాలా సూపర్ గా ఉందండి లడ్డు. ఇప్పుడు బాగానే ఉంది లడ్డు. నెయ్యి క్వాలిటీ, లడ్డు సైజ్ కానీ జీడిపప్పు క్వాలిటీ బాగుంది. అన్ని బాగున్నాయి. గత దాంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగానే ఉంది. నిండా ఇప్పుడు బాగుంటాయి. వాసన నెయ్యి అన్ని బాగుంటాయి. బాదం బర్ఫీ వేసి ఉంటారు. నిండా చాలా బాగుంటాయి. అన్నప్రసాదం నిండా బాగా ఉంటది. లడ్డు అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. లడ్డు ఇప్పుడు బాగుందండి. క్వాలిటీ బాగుంది. టేస్ట్ బాగానే ఉంది. టేస్ట్ ఇంత మునిపో మాటగా ఇప్పుడు లడ్డు మటుకు కాసుకుంది.